ఐపీఎల్ 2025 సీజన్‌లో బెంగుళూరు జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించలేని ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. అయితే ఫైనల్ మ్యాచ్ బెంగుళూరు జట్టు గెలవడానికి కీలక పాత్ర ఎవరైనా పోషించారు అంటే అది ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా. మ్యాచ్‌ని ఒకే ఒక్క వికెట్‌తో మలుపు తిప్పి ఇక బెంగుళూరు జట్టుకు విజయాన్ని అందించడం కాదు, 18 ఏళ్ల కలను నెరవేర్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో కృణాల్ పాండ్యా అసాధారణమైన బౌలింగ్‌తో ఇరగదీశాడు. 2 వికెట్లు తీసి 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న కృణాల్ పాండ్యా మ్యాచ్ అనంతరం చాలా అంటే చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు. అసలు ఏమన్నాడంటే, ఆర్సీబీలో చేరిన తక్షణమే టైటిల్ గెలుస్తానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటింగ్ సమయంలో డగౌట్లో కూర్చున్న నేను మా బ్యాటర్లతో పిచ్ గురించి చర్చించాను. స్లోయర్ బాల్స్ ఆడటం కష్టంగా ఉందని మా బ్యాటర్లు చెప్పారు. దాంతో ఎంత నెమ్మదిగా బౌలింగ్ చేస్తే అంత మంచిది అన్న విషయం నాకు అర్థమైంది. అయితే టీ20 ఫార్మాట్లో ఇలా బౌలింగ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే స్లోయర్ బాల్స్ వేసే సమయంలో తప్పు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నన్ను నేనే నమ్ముకున్నాను. వేగాన్ని మార్చుకుని బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. పరిస్థితులను అందిపుచ్చుకోవడం నా ప్రధానమైన బలం. అదే ఈరోజు జరిగింది. నేను ఎప్పుడూ నా సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకుంటాను. ఈరోజు కూడా ఆ ధైర్యమే నన్ను ముందుండి నడిపించింది. స్లోవర్ బాల్స్ పిచ్ నుంచి సహాయం లభించింది. తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్లో వికెట్ మెరుగైంది. నేను ఆర్సీబీలో చేరినప్పుడే ట్రోఫీలు గెలవడం నాకు ఇష్టమని చెప్పాను. 3.5 నెలల తర్వాత నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. 10 ఏళ్లలో 4 ట్రోఫీలు గెలవడం ఆనందంగా ఉంది. హార్దిక్ పాండ్యాకు అంటే నా తమ్ముడికి ఈరోజు మ్యాచ్ బరిలోకి దిగే ముందు మ్యాచ్ గెలిచేది మేమే, కప్పు గెలిచేది మేమే అంటూ ఫోన్లో చెప్పాను. 10 ఏళ్లలో పాండ్యా కుటుంబంలో 9 ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయన్నాను. ఇది కృణాల్ పాండ్యా కాదు, పాండ్యా కుటుంబం చెప్తున్న ఒక మాట అంటూ తన తమ్ముడిని కూడా ఈ విజయంలో పరోక్షంగా భాగస్వామ్యం చేసి గొప్ప అన్న అనే మనస్తత్వాన్ని చాటుకున్నాడు కృణాల్ పాండ్యా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.